సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా గోపాల్పురం మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ద్వారకా తిరుమల గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భం ఇది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడానికి ముందే ఆయన మాట ఇచ్చారు. పెన్షన్ల పెంపు ఏప్రిల్ నుంచి అమల్లో ఉంటుందని. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజున బడ్జెట్లు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్, పెంచిన పెన్షన్ 4,000 రూపాయలు, అదేవిధంగా ఏప్రిల్ నుంచి జరగబోయే అమలు కలుపుకుని ఏరియర్స్ కలుపుకుని 7,000 రూపాయల పెన్షన్ ని ఈ రోజు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు కావచ్చు, బెడ్ రిడెన్ పేషెంట్లకు కావచ్చు, అందరికీ కూడా పెంచబడిన పెన్షన్ ని అందిస్తూ వారి ఇంటికే వెళ్ళి వారికి పెన్షన్ అందించడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆవిర్భావం నుంచి తీసుకున్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగిన తీరుని మనం పరిశీలించినప్పటికీ ఇది ఒక వినూత్న ఘటనగా తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టిన ఈ పెన్షన్ల పంపిణీ ఇంటి వద్ద ఎవరింటి దగ్గర వాళ్ళకే అందిస్తున్నాం. సాయంత్రానికల్లా 100% పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వ సిబ్బంది మొత్తంతోనూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరితో కలిసి సంయుక్తంగా దీన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లి